బిజినెస్ డిస్కషన్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మార్వాడీస్ వాళ్ళు శాలిబండ దగ్గర ఉంటారు హైదరాబాద్‌లో. వాళ్ళొచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి నేను ఎళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేసి వాళ్ళకొకటి అడిగాను క్వెషన్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేస్తుంటారు? ఏదైనా అంటే వెహికల్స్ ఎప్పుడు గూడా ఆ అంకుల్‌కి వెహికల్ ఏందంటే పాత చెతకే ఉంటది ఎప్పుడు గూడా. బట్ వాళ్ళకు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్‌మెంట్ రెంట్ చాలా వస్తుంటది. ఇంట్లో చూస్తే చాలా వరకు వాళ్ళకు ఏది నీడ్ ఉందో అదే తీసుకుంటూ ఉంటారు. అంటే నేను ఎందుకు అడిగానంటే, మీరు పెద్ద కార్లు ఎందుకు కొనరనేది నేను అడిగేటప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏందంటే, మన స్టేటస్ ఏదైతే ఉందో మనము 10,00,000 రూపాయల కారు కావాలి అనుకున్నప్పుడు ఒక 1,00,000 రూపాయలదే వెహికల్ కొనాలి. ఒక 1,00,00,000 వెహికల్ కావాలన్నప్పుడు ఒక 10,00,000 రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ చేసి కొనుక్కోవాలి. 10,00,00,000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామంటే 10,00,000 దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఏదైతే డిప్రిసియేషన్ ఉందో డిప్రిసియేషన్‌లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం వల్ల దానివల్ల వచ్చేది ఏది ఉండదు. అప్రిసియేషన్ వచ్చే దాంట్లో ఎక్కువ పెట్టాలని చెప్తూ ఉండేవారు. అయితే ఆయన మాటలు నాకు ఎప్పుడు గుర్తు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఆయన పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ కూడా అప్రిసియేషన్‌లోనే ఎక్కువ మార్వాడీస్ పెడుతుంటారు. అలా అని వాళ్ళు మర్సిడీస్ బెంజ్ చాలా కొనుక్కోవచ్చు. వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది. బట్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేసి వాళ్ళు ఇన్కమ్‌ని గ్రో చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఆ విధంగా ఆలోచిస్తే డెఫినెట్‌గా మనం కూడా మన ఇన్కమ్ సోర్సెస్‌ని అదే విధంగా మన గ్రోత్‌ని పెంచుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.